ఈ రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా చట్టానికి వ్యతిరేకంగా నేను ఎటువంటి తప్పు చేయను. ఎవరు తప్పు చేసినా సరే వారిని నేను అడ్డుకుంటాను. ఇన్నేళ్లుగా మినిస్టర్ కోటాలో మనకి అలాట్ చేస్తూ వస్తోంది 10 సీట్లే. ఈ సంవత్సరం నుంచి మాకు 20 సీట్లు ఇవ్వాలి. సారీ సార్, లిస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. మీరు చించేసిన ఈ లిస్టు సిస్టంలో ఉంది. మినిస్టర్ కోటా అనేది గవర్నమెంట్ రూల్ కాదు, అది మీరు చేసుకున్న రూల్. మన కాలేజీలో 40 వర్స్ట్ స్టూడెంట్స్ లిస్ట్ ఈ కంప్యూటర్లో ఉంది. వాళ్ళందరూ మీ రికమెండేషన్లో వచ్చిన వాళ్ళు. అదంతా నాకు తెలియదు. బయట 20 మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సీట్ ఇస్తావా ఇవ్వవా? నా వల్ల కాదు సార్. నేను లా మినిస్టర్ని. ఐఎమ్ టీచింగ్ లా సిన్స్ 22 years. ప్లీజ్ సార్, వరి అవ్వకండి. పట్టువిడుపులు ఉండాలి, తొందరపడకండి. చూడు, ఈ రాష్ట్రంలో మొత్తం 95 లా కాలేజీలున్నాయి. ఒక్కొక్క కాలేజీ నుంచి 10 మంది అంటే మన సైడ్ నుండి సంవత్సరానికి 950 మంది లాయర్స్ తయారై వస్తారు. గత 5 సంవత్సరాల్లో 4700 మంది మన కుర్రాళ్ళు లాయర్లు అయ్యారు. అది ఎప్పుడు? నేను లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నప్పుడు. అదే డబుల్ చేస్తే 9500 మంది. నెక్స్ట్ ఎలక్షన్కి నా సైడ్ నుండి 14200 మంది నా తరపున పనిచేయడానికి లాయర్లుగా ముందుకొస్తారు. దాన్ని లెక్కలోకి తీసుకో. Wherein all major ventures are getting corporatized, a law student should acquaint himself with the knowledge of special contracts apart from equipping himself with general principles of contract. This law is contained in several legislations apart from the Indian Contract Act. This course equips the students to better appreciate the legal services required in a corporate office. మనమందరం ఫ్రెండ్స్ రా, ఎందుకురా కొట్టుకుంటున్నారు? కొట్టకండ్రా. చూస్తారండి, ఎవరిని వదలదు. ఇక్కడ లా కాలేజ్ స్టూడెంట్స్ కొట్టుకు చస్తున్నారు. ఇవన్నీ మీకెందుకు? వదిలే. అరే వెనక్కి వెళ్ళండి. కళ్ళు తెలియని మీరు వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళండి. సార్, మీకు కళ్ళున్నాయి కదా, ఏదో ఒకటి చేయొచ్చుగా. చూడ్డానికి చూపు లేకపోయినా కొవ్వు మాత్రం తక్కువే లేదు. ఉండాల్సినవన్నీ ఉన్నా కూడా మానవత్వం లేదు కదా సార్. రేయ్ రెండ్రా పోదాం. ఆకాష్ లేరా? ఆకాష్, ఆకాష్ లేరా? ఎక్కడికి వెళ్తావు? లాగరావండి. పద పద. పద పద. లేరా, మాట్లాడరా, లేరా. ప్లీజ్ గేట్ తెరవండి, ప్లీజ్. అమ్మా.
అరే, అలా చూస్తూ నుంచుంటారేంటి? ఏయ్, ఏమైంది ఏమైంది నీకు? లే రాజు, ఇలా రావయ్యా. సార్ మనకెందుకు సార్, స్టూడెంట్ ప్రాబ్లం సార్. పోలీసులే చూస్తూ ఊరుకున్నారు, మీరు వచ్చేయండి సార్. ఏయ్, వాళ్ళు ఊరుకున్నారని మనం ఊరుకుంటావా? అలా చూస్తావేంటి? రా, రమ్మంటే. పడుకో. దేవుడు, లేవనెత్తు. ఏమవుతుందో ఏమో. లే బాబు, లే. నీకేం కాదు. తప్పండి తప్పండి. హాస్పిటల్ పక్కనే ఉంది, ధైర్యంగా ఉండు, నీకేం కాదు. సార్, దీని అంతటికీ కారణం లా మినిస్టర్ సదాశివయ్య. ఒకవేళ నేను చనిపోతే దయచేసి మీడియా వాళ్ళకి చెప్పండి, నేను చెప్పనని చెప్పండి సార్. భయపడకు, నీకేం కాదు. చూడండి, ఇదేదో పొట్లాడ కేసులా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లేదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేం. సారీ. హే, థు. నిన్ను పోస్ట్మార్టం చేయమన్నారా? తీరిగ్గా ఎఫ్ఐఆర్ రాసి టిఫిన్ తినడానికి ఒకడు ప్రాణాలతో కుట్టుమిట్టాడుతుంటే వాడిని కాపాడకుండా నువ్వు అసలు డాక్టర్? సార్ మీరు ప్రశాంతంగా ఉండండి సార్, మన పని మనం చేద్దాం. ఏదైనా రిస్క్ వస్తే ఈసారి చూసుకుంటారు. తీసుకెళ్ళండి. పదండి. ఓకే. చెబితే వింటే కదా తలనొప్పి కొని తెచ్చుకుంటున్నారు. సార్ మీరు కొంచెం బయట ఉండండి, పిలుస్తాను. ఏ నీకు విషయం తెలుసా? లా కాలేజీ క్యాంపస్ లో స్టూడెంట్స్ అంతా భయంకరంగా కొట్టుకున్నారంట. మన హాస్పిటల్ అంబులెన్స్ అని అక్కడికే వెళ్ళాయి. ఓ అలాగా. సిస్టర్ బయట ఉన్నాయని పిలవండి. సార్, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇతనికి బ్లడ్ చాలా పోయింది. ఇతని బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్. అది మా దగ్గర స్టాక్ లేదు. మీరు అరేంజ్ చేశారంటే ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హలో, లోపల కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. ఇక్కడ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఎవరు రెస్పాండ్ ఎవరేంటి? ఓ నెగిటివ్. సార్ ప్లీజ్, నేను బ్లడ్ ఏనాడు ఇచ్చిందే లేదు. ఇలా చూడు, సాధారణంగా మనిషి బాడీలో బ్లడ్ 500 లీటర్లు ఉంటుంది. ఏ నెగిటివ్ ఏ పాజిటివ్, ఏబి నెగిటివ్ ఏబి పాజిటివ్, బి నెగిటివ్ బి పాజిటివ్, ఓ నెగిటివ్ ఓ పాజిటివ్. ఈ అన్ని గ్రూపుల్లో ఓ నెగిటివ్ చాలా రేర్ గ్రూప్. ఆ గ్రూప్ ఉన్న వాళ్ళే బ్లడ్ ఇవ్వాలి. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నా. జస్ట్ 350 ml, ఓన్లీ 10 minutes అంతే. అది కాదు సార్, నేను మీరు బ్లడ్ ఇచ్చినా ఏం కాదు. 24 hours లో హిమోగ్లోబిన్ రీజనరేట్ అవుతుంది. దేర్ ఇస్ నథింగ్ టు వరీ. బ్లడ్ డొనేట్ చేస్తే మీ ఆరోగ్యానికి కూడా మంచిది. అది మాత్రమే కాదు, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువ. వీటన్నిటిని అలా ఉంచితే ఒక వ్యక్తిని కాపాడిన తృప్తి మీకుంటుంది. కమ్ సిస్టర్, ఈ అమ్మాయి ఓ నెగిటివ్. సిట్ డౌన్. ఎవరైనా ఒక్కరు ఉండండి, మిగతా వాళ్ళందరూ బయట ఉండండి. ఫైన్, మీరు వెళ్ళండి. మీకు బస్సుకి లేట్ అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఆటోలో వస్తాను. ఓకే, జాగ్రత్తగా రావే, బాయ్. ఏంటో ఇతన్ని హీరోని చేయడానికి నేను బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. నా కర్మ. ఇలా చూడమ్మా, కేవలం 350 ml. దీనికే ఇంత భయపడాలా నువ్వు? సిస్టర్, సార్ షాక్ అవ్వకండి సార్. ఫస్ట్ టైం తను బ్లడ్ ఇవ్వడం వల్ల కళ్ళు తిరుగుంటాయి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్. లేచిన వెంటనే జ్యూస్ ఇప్పించి తీసుకువెళ్ళండి. ఇదిగో ఈయనే మీ అబ్బాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. థ్యాంక్స్ బాబు, నువ్వు చల్లగా ఉండాలి బాబు. మీ అబ్బాయి ఫోన్. పర్వాలేదండి.